మన చంద్రయాన్ ఫెయిల్ అయింది, 1 ఫెయిల్ అయింది, 2 సక్సెస్ అయింది. కారణం ఏందో తెలుసా మీకు? క్యాలిక్యులేషన్స్లో తేడా. ఆ క్యాలిక్యులేషన్స్ను వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? పూరి శంకరాచార్య దగ్గర నుంచి తీసుకున్నారు. అల్గారిథమ్స్ అంటే కూడా అక్కడి నుంచి లాగారని చెప్పి పూరి శంకరాచార్యులు మ్యాథమెటిక్స్లో అఖండులు. మీరు శంకరాచార్యులు అనగానే మీరు ఆధ్యాత్మికత అయిపోయా. మనం మన సిస్టమ్ని మనం అర్థం చేసుకోవడం లేదు సార్. అంటే అధ్యయనం చేయడానికి కూడా మనకేమైందంటే మన స్వాతంత్రం అని కూడా అన్నాను నేను. అధికార బదిలీ జరిగిన తర్వాత మనకు ఒక విదేశీ మానసపుత్రుడు మనకు ప్రధాని అయ్యాడు. నెహ్రూ గారా? నేను పేరు చెప్పను. అంతే కదా, మొదటి ప్రధాని ఆయనే కదా. దాంతో ఈ దేశపు యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క నాగరికత, ఈ దేశం యొక్క సైంటిఫిక్ టెంపర్మెంట్, సైంటిఫిక్ నాలెడ్జ్ ఇదంతా కూడా మరుగున పడిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనము విదేశీయుల సిస్టమ్నే మనం అనుసరిస్తూ వస్తున్నాం. మనదైన విద్యని మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం. సార్ ఇప్పుడు మనకు వేద సూక్తం ఒకటి ఉన్నది, ఆనో భద్రా కృతవో ఎంతు విశ్వతః. విన్నారా ఇది? ఆనో భద్రా కృతవో ఎంతు విశ్వతః అంటే ఇన్వైట్ ద గుడ్ థాట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం నలువైపుల నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి భావజాలాన్ని ఆహ్వానించండి, స్వీకరించండి. ఇది మన విశాలమైనటువంటి దృక్పథం. అంటే నాలెడ్జ్ గెయిన్ చేసేదానికి. మరి అంత ఇది అంటే అన్ని వైపులా విజ్ఞానం ఉన్నది అని చెప్పి మనం ఒప్పుకుంటున్నట్లే కదా. కానీ నీది కూడా విజ్ఞానం అనే సంగతి నువ్వు ఒప్పుకోవడం లేదు. అది కదా మన బాధ. ఇప్పుడు ఒకనాటి కాలంలో ఇది భారతదేశం విశ్వగురువుగా ఎట్లా ఇదైంది సార్? ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎందుకు చదువుకున్నారు? ఇక్కడ చదువు ఉంది కాబట్టే కదా. విజ్ఞానం అంతా ఇక్కడ ఉంది కాబట్టే వచ్చారు. దానికి చిహ్నాలు కూడా ఈనాటికి ఉన్నాయి. ఇంకా మిగిలిన్నాయా? ఎంత మాట అన్నారు సార్. సరే సార్, మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. కళ్ళనై అని ఒక ప్రదేశం ఉంది. ఎక్కడుందో తెలుసా? తమిళనాడులోని తంజావూరు జిల్లాకు దగ్గరలో ఉంది కళ్ళనై. ఈ కళ్ళనై కామన్-ఎరా 150 అంటే తెలుసు కదా. కామన్-ఎరా 150లో అక్కడ ఒక డ్యామ్ కట్టారు. ఓకే. అంటే ఇప్పటికీ 1900 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చెప్తాను. రైట్. ఉదాత్త అనుదాత్త స్ఫురిత స్వరాలతో వేదాలని వల్లిస్తారు. ఒకే మంత్రం 3 రకాల అర్థాలను ఇస్తుంది. ఒకటి ఆధ్యాత్మికమైన అర్థం, 2 అధిభౌతికమైన అర్థం, 3వది అధిదైవతమైన అర్థం. ఈ 3 ఏంది? యువర్ సెల్ఫ్, అంటే అది భౌతికం, అండ్ అది దైవతం, కాస్మిక్. ఈ 3 అర్థాలను ఇస్తుంది ఒక మంత్రం. ఇప్పుడు మీరు దానికి లిపించారు, చదవడం చేతరాదు. మీరు చదివితే అదే మంత్రాన్ని మీకు ఒక అర్థమే స్ఫురిస్తుంది. దాని వెనక ఉన్నటువంటి అర్థం బయటకు రాదు. అందుకని ఆ సాహసం చేయలేదు మన వాళ్ళు. ఓకే. మీకు అందుకని లిపి లేకుండానే ఉంది. అసలు ఇంకొక విషయాన్ని మీరు గుర్తించడం లేదు కిషోర్ గారు. లిపి లేకుండా మౌత్ టు మౌత్ 4 వేదాలు ఈరోజు మీ వరకు వచ్చినాయి. ఇప్పుడు వేదాలు 4 ఉన్నాయా? ఉన్నాయి. వేద పాఠశాలల్లో విద్యార్థులు వేదాలు నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా పుస్తకాలు చూసి నేర్చుకుంటున్నారు? అంతా చదువే, మొత్తం అంతా మాట మీదే ఉంటుంది వాళ్ళది. వేద అధ్యయనం, వేద పఠనమే అంతా. ఇది తెలుసు కదా మీకు. వేల సంవత్సరాల నుంచి అటువంటి సిస్టమ్ని ఫిక్స్ చేసి ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ నాలెడ్జ్ని